హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఇంట్లో చాలా హడావిడిగా ఉంది కదా. ఎందుకు ఈ హడావిడి అంటే మా హనీ బాబుకి పుడిదలు తీయించడానికి మేము రాజమండ్రి అయితే వెళ్తున్నాము. దానికోసమని అయితే శ్రీకాకుళం నుంచి బాపాలు, వదిలివాళ్ళు, తాతయ్య వీళ్ళందరూ అయితే వచ్చారనమాట. మేము ఏం చేసామంటే కార్ అయితే కట్టించేసుకున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలతో ఉన్నాం కదా. ఇంకా బస్కి అడిగినా ఒక పక్క ఛార్జ్ 650 అని చెప్పేసి అన్నారు. కార్ అయితే సేఫ్టీగా వెళ్ళి మళ్ళీ మనం ఏవైనా చూడాలనుకున్నా కూడా చూడొచ్చు. మళ్ళీ నైట్ లేట్ అయినా కూడా మళ్ళీ బస్సులు మనకి దొరుకుతాయో లేవో అన్న ఉద్దేశంలో అయితే మేమైతే కార్ అయితే కట్టించుకున్నాము. దానికి ఎంత అయిందంటే 9600 ఎంత అయితే కార్కి అయితే అయ్యింది. నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. ఎందుకంటే మేము గోదావరి మేరీమాత దగ్గరికే కాకుండా గౌరీపట్నం కూడా వెళ్ళాము కాబట్టి నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. అయితే ఇక్కడ ఏంటంటే అలాగా వస్తున్నప్పుడు తాళపాలెం దగ్గర అమలోద్భవి రెస్టారెంట్ అయితే కనిపించింది. అయితే టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దానికి మించి రేట్లు అయితే ఉన్నాయి. ఒక 2 ఇడ్లీ వచ్చేసి 60 రూపీస్ అనమాట. ఈచ్ 1 పూరి వచ్చేసి 60 రూపీస్ అనమాట. నాకు తెలిసి అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇంత కాస్ట్ టిఫిన్ అయితే నేనైతే ఎప్పుడూ తినలేదు. మాకైతే అలాగే 1000 రూపీస్ అయితే టిఫిన్కి అయితే అయ్యింది. అంటే వాళ్ళ మెయింటెనెన్స్కి వాళ్ళ క్వాలిటీకి ఇంత తీసుకున్న తప్పులేదులే అనిపించింది. ఒక పక్క అబ్బా హెవీ కాస్ట్ అని అనిపించింది అనమాట. పూరి కూడా మనం నార్మల్గా వేరే షాపుల్లో చూస్తే తిన్న పూరికి ఈ పూరికి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. అసలు ఆ పూరికి ఆయిల్ లేదు, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. కర్రీ కూడా చాలా బాగుంది. ఒక దోశ వచ్చేసి 120 రూపీస్ పడింది అనమాట. చాలా అంటే చాలా కాస్ట్, బట్ టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మేము 12కి టిఫిన్ చేసి బయలుదేరిపోయాము. 12కి అయితే మేము గోదావరి చర్చికి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడంటే రాజమండ్రి దగ్గర చిన్న విలేజ్ అనమాట, వేగేశ్వరం. అక్కడికైతే మేమైతే వచ్చేసాము. ఏంటి ఇంత దూరం పుడిదలు తీయించడానికి వచ్చారు అని అనుకుంటూ కొంతమందికి డౌట్ రావచ్చు. ఏంటంటే నాకు ఫస్ట్ పాప కదా, రెండోసారి బాబు పుట్టాలని అయితే నేనైతే ఇక్కడ మొక్కుకున్నాను. అంటే నాకు ఈ చర్చి కోసం ఎలా తెలిసిందంటే నేను నర్సీపట్నంలో ఉన్నప్పుడు చాలామంది చెప్పుకునేవాళ్ళు అక్కడికి వెళ్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఎందుకంటే మా ఫ్యామిలీలోనూ కూడా జరిగింది. అందుకని చెప్పేసి నాకు ఫస్ట్ పాప కదా, రెండోసారి బాబు పుడితే బాగుంటుంది అంటే ఎవరికైనా ఉంటుంది కదా, ఫస్ట్ పాప పుట్టినప్పుడు రెండోసారి బాబు అయితే బాగుంటుందని. అలాగే నేను మొక్కుకున్నట్టుగానే నాకైతే బాబు పుట్టేశాడు అనమాట. మరి ఆ మొక్క అయితే నేను తీర్చుకోవాలి కదా. ఇప్పటికీ బాబుకి 3rd ఇయర్ వచ్చింది. ఈ 3rd ఇయర్లో తీస్తే మంచిది కదా అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి, మళ్ళీ ఎవరికి ఖాళీ ఉండదు, తోటలు కూడా అయిపోయాయి కదా, ఇంకెందుకని చెప్పేసి మేమైతే ఈ ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే చర్చ్ అనమాట. ఇది గోదావరి లోపల చర్చ్. అక్కడ ఏంటంటే మనం ఇంకా ఏమైనా అనుకుంటే అవి అయితే ఒక పేపర్ మీద రాసి మనం ఆ హుండీలో అయితే వేయచ్చు. అక్కడ ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద గోదావరి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా స్నానం చేయాలని చెప్పేసి అన్నారు. కాకపోతే వాటర్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళు మరీ వెళ్ళిపోకండి, జస్ట్ వాటర్ తీసుకొని వేసుకోండి. ఎందుకంటే మొన్న పండగ జరిగింది కదా, అక్కడ ఒక అబ్బాయి ఇలాగా వాటర్ ఫోర్స్కి వెళ్ళిపోయాడు, ఎందుకు బయట నుంచి కొంచెం వాటర్ తీసుకొని కొట్టుకోండి అని చెప్పేసి అన్నారనమాట. మేమైతే అలాగే చేసాము, లోపల వరకు అయితే వెళ్ళలేదు. ఇంకా అలా కూర్చొని అయితే అందరూ రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకా బాబు గారికి అయితే ఇంకా గుండు చేయించేద్దామనమా అని అయితే మేము ప్రిపేర్ చేస్తాము. అయితే అక్కడ ఉండరు కదా, వేరే వాళ్ళు అయితే ఫోన్ చేసి అతను రప్పించారనమాట. మాకు ఎవరైనా పుడిదలు తీయించినప్పుడు ఫస్ట్ ఏంటంటే మేనత్తే కదా చేయిస్తారు. అలాగే హనీని కూడా వాళ్ళ మేనత్త అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారనమాట. ఇక్కడ ఏంటంటే మా హనీ తెగ పేర్చి పెట్టేశాడు, నాకు ఏం చేసేస్తున్నారా అని చెప్పేసి. ఒక పక్క పేర్చి పెట్టేస్తున్నాడు, ఒక పక్క ఎండలు చూస్తే చాలా ఘోరంగా ఉందండి. ఆ రోజు ఎండ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఇంకో విషయం చెప్పమంటారు, అదేంటో తెలియదు కానీ నేను ఇలాగ గోదావరి చర్చి దగ్గర ఇలా దిగాను, నా షూ అయితే ఊడిపోయింది. అదేంటో అంతవరకు చాలా బాగా ఉన్న షూ ఆ చర్చిలో ఇలా కార్ దిగానో లేదో షూ అయితే మొత్తం ఊడిపోయింది. ఇంకో విషయం ఏంటంటే మా బాబుకి అయితే
అదే గుండు చేయించగానే విపరీతమైన ఫీవర్ అయితే వచ్చేసింది. ఇంకే జరిగినా మన మంచికే కదా అని అయితే నేను అనుకున్నాను. ఇంకా చర్చి మొత్తం కానీ తర్వాత గౌరీపట్నం కానీ నేను వితౌట్ చెప్పులే వెళ్ళాను అనమాట. కాళ్ళు అయితే కాలిపోయాయి. దట్టు ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు పిక్కలు కదా, కాళ్ళు గుచ్చుకున్నప్పుడు అయితే చాలా అయితే కొంటాను, చెప్పులు తీసుకో అని చెప్పేసి అన్నారు. కానీ ఎందుకులే ఏమో నాకు ఎందుకు ఇలాగ చెప్పులు షూ ఎందుకు ఇలా అయిపోయింది ఏమో, ఇది నాకు ఒక పరీక్ష ఏమో అని చెప్పేసి నాకేం చెప్పులు వద్దులే, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఎక్కడికైనా వస్తానని చెప్పేసి చెప్పులు అయితే కొనుక్కోలేదు. కాళ్ళు అయితే ఆ రోజు ఎండ అయితే విపరీతంగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే అతను అదే ఇప్పుడు ఇది గుండె అయితే చేసేస్తున్నారు. అక్కడ ఏంటంటే బాబు అసలు ఉండట్లేదు. అతను అన్నారనమాట, ఫస్ట్ అయితే మీరు పెట్టుకోండి, బాబును ఉంచండి, తర్వాత అయితే వాళ్ళ అమ్మకి ఇచ్చేయండి, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు కదా అని చెప్పేసి అన్నారు. ఇక తర్వాత కొంచెం సేపు వదిన అయితే ఉంచుకొని తర్వాత నాకైతే ఇచ్చేసారనమాట. ఆడైతే ఏదో చేసేస్తున్నాడు అన్న ఫీలింగ్లోనే ఉన్నాడు. అంటే చుట్టూ జనాలు అందరం కలిపి అయితే ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆడిపిస్తున్నారు అనమాట. ఊరే నీకు మజ్జా కావాలా, లేకపోతే చాక్లెట్ కావాలా, లేదంటే నీకు ఇష్టమైన బిర్యానీ కావాలా, జాయింట్ కావాలా అని చెప్పేసి అందరూ వాడిని చాలా మోటివేట్ చేస్తున్నారు. బట్ ఆడు అస్సలు ఇదవ్వలేదు. నాకేం చేస్తున్నారు అని చెప్పేసి విపరీతంగా అయితే ఏడిస్తాడు. అయితే మధ్యలో కొంచెం సేపు అయితే పడుకుండిపోయాడు అనమాట. చిన్నదైతే చాలా బాగా చేశారు. బట్ అంటే అంత ఇదిగా బాబు చిన్నపిల్లలు ఉండలేరు కదా, చిన్నదైతే కట్ అయింది, కొంచెం బ్లడ్ కూడా వచ్చిందనమాట. మేము వెళ్ళాం కానీ మా సగం వరకు వాటర్ బాటిల్స్కే ఖర్చు అయితే అయ్యింది. చాలా ఈ ఎండలకి పిల్లలు ఉండలేకపోయారు. చాలా అంటే చాలా వాటర్ అయితే తాగేశారు. మేము ఏంటంటే స్నాక్స్ ఇవన్నీ అయితే మేము కార్లో పెట్టుకున్నాము. వాటర్ బాటిల్తో వాటర్ కూడా పట్టుకున్నాము. బట్ అయితే సరిపోలేదన్నమాట, ఇంతమందికి సరిపోలేదు. చాలా వాటర్ బాటిల్స్ అయితే మేము తీసుకున్నాము. ఇలా అయితే హనీకైతే నేను అనుకున్న కోరిక తీరినందుకు నేనైతే గోదావరి మేరీమా చర్చికి వెళ్ళి మా అబ్బాయికి అయితే పుడిదెలు అయితే తీయించేసాము. నేను కూడా అనుకున్నాను, నాకు అబ్బాయి పుడితే నేను కూడా 3 కత్తెరలు అయితే ఇస్తాను అని చెప్పేసి నేను కూడా 3 కత్తెరలు ఇచ్చేసానమాట. నాకైతే మనసు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఎందుకు అనుకున్నారా, మనం అనుకున్నది మనకి జరిగితే అలాగే కదా అనిపిస్తుంది. ఇంకా ఎంత దూరమైనా పర్వాలేదు, వెళ్ళాలి అని చెప్పేసి నైట్కి నైటే ముందు రోజు చెప్పాడనమాట, ఇలాగ వెళ్తున్నామని చెప్పేసి. అయితే మరుసటి రోజు వెంటనే బాప్పాలు బయలుదేరిపోయి మండే నైట్కి వాళ్ళు వచ్చేస్తే మేము మంగళవారం బయలుదేరిపోయాము. ఆ తర్వాత ఏంటంటే దానికి హనీకి అది అయిపోయిన తర్వాత మేమైతే గౌరీపట్నం అయితే వచ్చాము. అక్కడైతే వచ్చేసరికి 3 అయితే అయిపోయింది. అక్కడైతే అన్నం కూడా పెట్టారు. అన్న సందర్భన ఎప్పుడు ఉంటుందంట. నిజంగా ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే అన్నం ఒకటి వేడిగా అన్నం పెట్టారు. అన్నం ఒకటి, పప్పు ఒకటి, సాంబార్ ఒకటి, పచ్చడి. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా నాకు ఒకటి అనిపించింది అనమాట, ఇలాంటి దేవుడి భోజనాలు అంటే మేము ఇదే కదా ఫస్ట్ టైము ఇలాంటి దేవుడి భోజనాలు ఇంత టేస్ట్గా ఉంటాయేమో అని అనిపించింది. మేము అక్కడైతే భోజనం చేసాము. తర్వాత అయితే చర్చిలోకి అయితే వెళ్ళాము. చూసారా, ఇది ఏంటంటే గౌరీపట్నం ఎంత బాగుందంటే, ఇంకో విషయం చెప్పను, అక్కడ ఒక చిన్న పేపర్ కూడా వేయనివ్వరు అనమాట. వేసినా కూడా వెంటనే తీసేస్తున్నారు చాలామంది. చాలా నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇదైతే ఇక్కడ చర్చి లోపల చూడండి, చాలా మేరీ మాతలు అయితే ఉన్నారనమాట. ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్కటి అలాగా చాలా స్టాచ్యూస్ అయితే పెట్టారు. ఇంకా అలా మేము చాలా వరకు ప్రేయర్ చేసుకొని ఇంకా అదంతా తిరిగామన్నమాట. చాలా పెద్ద చర్చి, నేనైతే ఇంతవరకు ఇంత పెద్ద చర్చిని అయితే చూడలేదు. ఇంకా అంతా అయిపోయింది, ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికి. ఇంకా అయితే మేమైతే మొత్తం ఇంకా చూసారు ఆ చర్చి చూడండి, అదొక ప్యాలెస్లో ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా మేమైతే కిందకైతే వచ్చేస్తున్నాము. ఇంకా మా హనీకి అయితే విపరీతమైన ఫీవరు, అయినా కూడా ఆడు అలాగా తిరిగేస్తున్నాడు అనమాట. ఇంకా మేము
ఇంకా కారు ఎక్కేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. చూడండి అక్కడ ఎంత బాగుందో, మొత్తం చాలా కొండపైకి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామంది బయట ఉంటారు, వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మేము నైట్ మళ్ళీ వచ్చేసరికి 11 అలా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్కి వచ్చి లైట్గా అప్పటికి చాలా అందరూ నీరసం అయిపోయారు. లైట్గా ఫుడ్ తీసుకుని అయితే తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇది వీడియో అనమాట. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.